నేనేమి శోభారానికేత ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే మన స్కిన్ని చాలా గ్లోయింగ్గా అట్ ద సేమ్ టైం ట్యాన్ కూడా రిమూవ్ అయిపోవాలంటే హోమ్ రెమెడీస్తో మనం ఎటువంటి ప్యాక్స్ వేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వెరీ సింపుల్ అండి. ఎవ్రీ టైం నేను ఏం చెప్తూ ఉంటాను, అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతో మాత్రమే చెప్తూ ఉంటాను కదా. ఈరోజు కూడా అలానే ఒక మంచి టిప్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటి అనుకుంటున్నారా? బొప్పాయి పండు అండి. సో బొప్పాయి పండు అనేది అన్ని సీజన్లోని అన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉంటుంది కదా. ఈ బొప్పాయి పండుని తీసుకుంటారన్నమాట, ప్యూరీ మాట, అంటే పల్ప్ తీసుకోండి. సో బొప్పాయి పండు సెలెక్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట. ఇక్కడ చాలామంది బొప్పాయి పండు అనగానే మనకి పచ్చిగా ఉన్న బొప్పాయి పండు తీసుకున్నారా, మీకు కంప్లీట్గా రిజల్ట్ అయితే రాదు. సో బొప్పాయి పండు సెలెక్టింగ్ ఎలా ఉండాలి అంటే, బాగా మగ్గిపోయిన బొప్పాయి పండు అంటే మనకి సెంటర్ కట్ చేస్తే మంచి ఆరెంజ్ కలర్ పల్ప్ ఉండాలి. సో ఏం చేస్తామంటే బొప్పాయి సెలెక్టింగ్ ఇలా ఉండాలన్నమాట. అంటే సెంటర్ కట్ చేసి జస్ట్ చేత్తో తీసుకుంటేనే మనకి ఆరెంజ్ పల్ప్ అనేది రావాలన్నమాట, మంచి ప్యూరీలా రావాలి. అది మంచి ఎఫెక్ట్ ఇస్తుంది మన స్కిన్కి. సో ఇప్పుడు సెలెక్టింగ్ ఎలా ఉండాలో చెప్పాను కదా. సో చాలా మంది బొప్పాయి పండు అనగానే పైనంతా స్కిన్ అంతా అంటే పచ్చిగా ఉన్నా సరే కొంచెం కొంచెం ముగ్గింది అనుకోండి, కొంచెం పచ్చిగానే ఉంటుంది కదా, పైన స్కిన్ అంతా రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసి ఆ బొప్పాయి పండుని మనం మిక్సీ జార్లో వేస్తామన్నమాట. పైన స్కిన్ కానీ బాగా మొగ్గకపోతే మనకి ఆ పైన ఉండే పాలు ఉంటాయి కదా, ఇవేంటంటే స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయన్నమాట. ఎప్పుడైతే మనకి బొప్పాయి పండు బాగా ముగ్గుతుందో అప్పుడు మనకి పాలు అనేవి హీల్ అయిపోతాయి అన్నమాట. అలాంటప్పుడు మనకి స్కిన్ మీద ర్యాష్ రాదు, మంచి గ్లోయింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అన్నమాట. అందుకే సెలెక్టింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, బొప్పాయి పండు సెలెక్టింగ్ అనేది. ఓకేనా? సో కరెక్ట్గా చెప్పాలి అంటే మనకి చేత్తో ఇలా బొప్పాయి పండుని ఇలా జస్ట్ మ్యాష్ చేస్తే మనకి ప్యూరీ రావాలి అంటే అంత చక్కగా పల్ప్ ఉండాలి. సో అలాంటప్పుడు మాత్రమే ఆరెంజ్ కలర్ పల్ప్ వస్తుంది మనకి. సో ఈ విధంగా మనకి బొప్పాయి పండు పల్ప్ వచ్చేసి మనకి 2 టేబుల్ స్పూన్స్ అనుకుంటే, పెరుగు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అలానే మనకి ఇందులో బార్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. లెమన్ డ్రాప్స్ తీసుకోండి, 5 to 6 ఓన్లీ. ఓకే, సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఎవ్రీ టైం నేను ఏం చెప్తూ ఉంటాను, ఫేస్ ప్యాక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాలి ఆ ప్లేస్ మీన్స్ ఫ్రంట్ నెక్, ఫేస్ అండ్ బ్యాక్ నెక్ కదా. సో ఈ విధంగా 3 క్లీన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసిన వెంటనే రిజల్ట్ వచ్చేస్తుందా? కాదు కదా, సర్టెన్ టైం ఇవ్వాలి కదా. సో ఇక్కడ మనం ఇచ్చే టైం అట్లీస్ట్ 15 to 20 minutes. సో మీకు మసాజ్ చేసుకున్నట్లయితే ఇంకా మంచి రిజల్ట్ వస్తుందండి, చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, బొప్పాయి పండు ప్యూరీ తీసుకున్నాం కదా, ఇప్పుడు పల్పు తీసుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్స్ లేకపోతే 4 టేబుల్ స్పూన్స్ పక్కన పెట్టుకుందాం. సపోజ్ పక్కన పెట్టుకుని బొప్పాయి పండుని ఈ విధంగా తీసుకుని జస్ట్ మసాజ్ చేసుకోండి. ఇలా సర్క్యులర్గా మసాజ్ ఎప్పుడు మనకి అప్వర్డ్ డైరెక్షన్లో ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలా మసాజ్ ఎప్పుడు చేసుకున్నా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి మసాజ్ చేస్తున్నప్పుడు మన బాడీ అంటే మన ఫేస్ హీట్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీగా ఐస్ క్యూబ్స్ అనేవి పక్కన పెట్టుకోవాలి. ఐస్ క్యూబ్స్లో మన ఫింగర్స్ని డిప్ చేసుకుని అగైన్ మళ్ళీ మసాజ్ చేసుకోవాలి ఇలా. అలాంటప్పుడు ఫేస్ అనేది మనకి హీట్ రాకుండా, మనకి హీట్ వచ్చిందంటే ఆటోమేటికలీ ర్యాష్ వచ్చేస్తుంది కదా. సో అందుకనే ఫేస్ అనేది హీట్ రాకుండా ఐస్ క్యూబ్లో మన ఫింగర్స్ డిప్ చేసుకుని అగైన్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎనీ టైం మనకి ఎనీ ప్లేస్ అప్వర్డ్ డైరెక్షన్ చేసుకోవాలి ఇలా. ఓకే, మసాజ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను అన్నమాట నేను. ఓకే, మసాజ్ అనేది అట్లీస్ట్ 15 minutes చేసుకోండి. స్కిన్ అనేది చాలా బాగుంటుంది. మసాజ్ చేసుకోవడానికి టైం లేకపోతే ఏం చెప్పాను నేను, ఈ విధంగా ప్యాక్ని ప్రిపేర్ చేసుకోండి. ఏంటది, బొప్పాయి పండు మనకి పల్ప్ తీసుకుంటాము, అలానే పెరుగు తీసుకుంటాము, అలానే బార్లీ పౌడర్ తీసుకుంటాము, లెమన్ డ్రాప్స్ తీసుకుంటాము. సో ఇవన్నీ మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి. సో ఫేస్ ప్యాక్ వేసుకుంటేనే క్లీన్ చేసుకోవాలంటే కాదు, ఫేషియల్ చేసుకోవాలన్నప్పుడు కూడా మనం అప్లై చేసుకునే ప్లేస్ మాత్రం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాతనే మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అప్లై చేసుకుంటాము అప్వర్డ్ డైరెక్షన్లో ఇలా. ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను కదా నేను, ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోండి. బ్రష్ లేకపోయినా ఫింగర్స్తో అయినా సరే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక 15 to 20 minutes అలానే విడిచిపెట్టేసి తర్వాత చల్లని నీళ్ళతో ఫేస్ని క్లీన్ చేసుకొని చూడండి.
మీ స్కిన్ అనేది చాలా చాలా గ్లోయింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. సో ఒక్కసారి వేస్తేనే ఎంత గ్లో వచ్చిందంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ వేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పండి, చాలా బాగుంటుంది కదా. సో న్యాచురల్గానే మన స్కిన్ అంత గ్లోయింగ్గా ఉంటుంది. అలాంటప్పుడు మంత్లీ 4 టైమ్స్ వేసుకుంటే ఇంకెంత బాగుంటుందో చెప్పండి, చాలా బాగుంటుంది కదా. సో అట్లీస్ట్ మంత్లీ 4 టైమ్స్ వేసుకొని చూడండి. అంతేకాకుండా వాటర్ లెవెల్స్ కూడా ఎప్పుడూ బాగుండాలని చెప్తూ ఉంటాను కదా నేను. మినిమం 8 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నట్లయితే, డ్రింకింగ్ వాటర్ తీసుకున్నట్లయితే మన స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు మనం ఎంతసేపు ఎక్స్టర్నల్ ప్యాక్సే కాదు, ఇంటేక్ కూడా కరెక్ట్గా ఉండాలి. ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటేనే మన స్కిన్ చూడడానికి హెల్తీగా ఉంటుంది. మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసిన ప్యాక్ కూడా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. సో అందుకే ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను, మన స్కిన్ గురించి విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది, ఇన్నర్ నుంచి సపోర్ట్ వస్తుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ అప్లై చేసుకున్నాము. సో దీనివల్ల ఏం చెప్పుకున్నాం బెనిఫిట్స్, మనం సన్ ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఇది చాలా బాగుంది కదండి, సన్ ట్యాన్ రిమూవ్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి, అంతే కదా. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అని చెప్పుకున్నాము. ఇది ఓన్లీ ఫర్ లేడీస్కే కాదండి, జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ బొప్పాయి పండు సెలెక్టింగ్ గురించి చెప్పుకున్నాం కదండి. ఈ సెలెక్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ మీ దగ్గర ఆ టైంలో మనకి సపోర్టింగ్ పౌడర్, బార్లీ పౌడర్ లేకపోతే మనకి రీప్లేస్ అనేది శనగపిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఏదో ఒక సపోర్టింగ్ పౌడర్ అనేది ఉండాలన్నమాట. సపోజ్ ఇది మనకి బాగా ఏజ్డ్ పర్సన్స్ అంటే మనకి సో 50+ వాళ్ళు మనకి ఈ ప్యాక్ వేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ ప్లేస్లో మనకి బియ్యం పిండి యాడ్ చేసుకుంటాం అన్నమాట. బియ్యం పిండి ఎందుకంటే మన స్కిన్ని టైట్నింగ్ చేస్తుంది బియ్యం పిండి. సో బార్లీ పిండి అనేది వైట్నింగ్ చేస్తుంది, శనగపిండి అనేది సాఫ్ట్ చేస్తుంది, అలానే బియ్యం పిండి అనేది స్కిన్ టైటనింగ్ చేస్తుంది. సో 50+ వాళ్ళు కానీ 60+ వాళ్ళు కానీ ఈ ప్యాక్ అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. స్కిన్ అనేది అడిషనల్ బెనిఫిట్గా టైట్నింగ్ కూడా వస్తుంది అన్నమాట. ఓకే అండి. సో టైట్నింగ్ కూడా అయిందంటే ఎంత బాగుంటుందో చెప్పండి, అంతే కదా. సో ఈ ప్యాక్ అనేది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఏజ్ని బట్టి ఈ విధంగా డివైడ్ అయిపోండి. 30+ వాళ్ళైతే మనకి బార్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, అలానే మనకి 40+ వాళ్ళైతే మనకి శనగపిండి యాడ్ చేసుకోవచ్చు, 50 to 60+ అయితే బియ్యం పిండి యాడ్ చేసుకోండి. సో ఇంతమందికి చెప్పాం కదా, 20స్లో మాకేమీ లేవా అని టీనేజ్ అమ్మాయిలు అడగచ్చు. ఖచ్చితంగా ఉందండి. టీనేజ్ అమ్మాయిలకైతే మనకి లెమన్ డ్రాప్స్ అవాయిడ్ చేసేయచ్చు. ఇందులో మనం లెమన్ యాడ్ చేసుకున్నాం కదా, లెమన్ డ్రాప్స్ అనేది అవాయిడ్ చేసేసి మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, బొప్పాయి పండు మనకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మనకి ప్యూరీ తీసుకున్నాము, అలానే మనకి పెరుగు తీసుకున్నాము, బార్లీ పౌడర్ తీసుకుంటాము. సో 20+ వాళ్ళకైతే ఈ 3 మిక్స్ చేసుకుని ప్యాక్లో అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకుని వాళ్ళకు కూడా సేమ్ టైం 15 to 20 మినిట్స్ అలానే ఉంచండి. తర్వాత చల్లని నీళ్ళతో ఫేస్ని క్లీన్ చేసుకొని చూడండి. మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. యాక్చువల్గా 20+ అంటేనే స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా రిజల్ట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అట్లీస్ట్ వాళ్ళు 15 డేస్కి వన్స్ కానీ ఈ ప్యాక్ వేసుకున్నట్లయితే మంచి గ్లోయింగ్గా ఉంటుంది వాళ్ళ స్కిన్. యాక్చువల్గా వాళ్ళ స్కిన్నే చాలా బాగుంటుంది. ఇలాంటి ప్యాక్స్ వేసుకున్నట్లయితే మరింత అందంగా ఉంటుందన్నమాట. సో అలానే 50+ వాళ్ళ గురించి కూడా చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అట్లీస్ట్ వీక్లీ 2 కానీ అంటే వారానికి 2 సార్లు కానీ ఈ ప్యాక్ అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. సో 50+ వాళ్ళకి కేరింగ్ ఏంటి అంటే ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు కొంచెం టైట్ అవుతుంది కదా, అంటే బియ్యం పిండి యూజ్ చేసాం కాబట్టి స్కిన్ టైట్ అవుతుంది కాబట్టి వాళ్ళు మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది అనమాట. మాట్లాడితే మనకి ఫైన్ లైన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో స్కిన్ టైట్ అవుతుంది కాబట్టి మాట్లాడకుండా అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ అలానే ఉంచేసేయండి. సో ఈ విధంగా ఎవరి ఏజ్ని బట్టి వాళ్ళు ఈ ప్యాక్ వేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. ఎవరికైనా సరే ప్యాక్లో మనకి ఈ సపోర్టింగ్ పౌడర్ చేంజ్ చేశాను కానీ ఇంటేక్ మాత్రం ఓకే. ఇంటేక్ ఎవరైనా సరే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, అలానే విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి, అలానే వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలి. ఈ 3 అన్ని ఏజ్ల వాళ్ళకి ఒకటే. ఓకే, ఈ విధంగా కానీ అట్లీస్ట్ వీక్లీ 1 ఆర్ వీక్లీ 2 ఆర్ వీక్లీ 3 మీ ఇష్టం ఈ విధంగా చేసుకున్నట్టయితే మీ స్కిన్ అనేది చాలా చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ఈ టిప్ కూడా నాకు తెలిసి మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మా పార్లర్కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, అందరికీ చెప్తూనే ఉంటాను. అలానే ఇప్పుడు ఇదివరకు కూడా చెప్పుకున్నాను కదా,
చాలామంది కొన్ని వేల స్టూడెంట్స్ నాకు ఉన్నారన్నమాట. వాళ్ళు అన్ని ప్లేసెస్‌లోనే ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ చూస్తూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని కాల్ చేస్తున్నారు. నా స్టూడెంట్స్‌తో పాటు మిగతా వ్యూవర్స్ అందరికీ కూడా నా టిప్స్ అవి అందించాలని ఈ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చానన్నమాట. నేను చెప్పే టిప్స్ అన్నీ మీ అందరికీ చాలా చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.